కొత్తగా తీసుకున్నారు, మీకు ఇంతకుముందే ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉంది. మరి దీని పవరే కావచ్చు, పికపే కావచ్చు, పొలంలో ఏ విధంగా ఉంది? ఓకే, నా 50 HP బండి ఉండే, ఓకే, దానంతా కెపాసిటీ మీద ఇది ఓకే నడుస్తుంది. ఓకే నడుస్తుంది. ఇది కొద్దిగా HP తక్కువ అయింది అనుకున్నా కానీ 4 వీల్ ఉండడం వల్ల ఇంకా దానితో పోటీ చేస్తా. ఓకే, మరి ఇది 4 వీల్ డ్రైవ్ కదా, మీరు దీనికి ఏమన్నా కేజీ వీల్స్ వేసుకొని నడుపుతున్నారా పొలంలో, వేసుకోకుండా? ప్రస్తుతానికి అయితే రోడ్రైడర్కి వచ్చినాం. ప్రస్తుతానికి వేసి కస్టమర్ను బట్టి అవసరానికి కూడా కేబుల్స్తో అందుబాటులో ఉన్నాయి, వేసుకుంటాం. మరి వెహికల్ తీసుకున్నారు, ఇప్పటివరకు సర్వీసింగ్ చేయించారన్న? ఒక సర్వీసింగ్ అయింది. ఓకే, ఏమేమి చేంజ్ చేయించారు సర్వీసింగ్? ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, ముందటి ఫ్రంట్ పోర్షన్ ఆయిల్. ఓకే, ఎంతవరకు ఖర్చు వచ్చింది? చేంజ్ చేస్తే 10,000 అవుతుంది. 10,000 వరకు ఖర్చు వచ్చింది. ఎప్పుడు చేంజ్ చేసినా సేమ్ ఖర్చు, 10,000 వరకు ఖర్చు వచ్చింది. ఓకే, వెహికల్ నుంచి ఏమైనా హీట్ రావడమో కానీ, వైబ్రేషన్ కానీ ఏ విధంగా? లేదు, ఇప్పుడు పాత బండ్లకు ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఈ మోడల్లో హీట్ లేదు. హీట్ లేదు. ఓకే, మరి పవర్ స్టీరింగ్ ఏ విధంగా ఉందంటారు? పవర్ స్టీరింగ్ ఓకే. ఓకే, ట్రాక్టర్లో మీకు నచ్చిందంటే ఏమైనా ఉందా? నచ్చందంటూ ఇంకా ఏం ఇప్పటివరకు అయితే డిస్టర్బ్ చేయలే. ఓకే, అన్ని వరకు సమర్థవంతంగా చేస్తుంది. ఫ్లవ్ వేస్తే మామూలుగా గంటకి ఎట్లా ఉంటుంది? ఫ్లవ్కు తక్కువ తాగుద్ది, తక్కువ అవుతా? 6 లీటర్లు 5 లీటర్లు అంతే. 6 లీటర్లు 5 లీటర్లు. డిస్కులకైనా 5, 6. ఓకే, ఎలాంటి కస్టమర్లకు అయితే ఈ ట్రాక్టర్ మీరు సజెస్ట్ చేస్తారు? అంత ల్యాండ్ ఉండి తీసుకుంటే ఇంటి పని బయట పని చేసుకుంటే బెటర్ అని అంటారు. సొంతంగా అంటే ఇప్పుడు నడుస్తలేవు. సొంతంగా అంటే నడుస్తుంది, కిరాయిలో పోతామంటే నడుస్తలేదు. ఇంత మన ఇంటి భూమి ఉంటే బండి మెయింటైన్ చేయాల్సి. ఓకే.